కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు రాజన్న డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల రానున్న రోజుల్లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె సమూలంగా జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో యాజమాన్యానికి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనము నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. దాని ప్రకారంగానే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము లేబర్ వ్యతిరేక చట్టాలు తెచ్చి యాజమాన్యాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొస్తూ ఉన్నారు. వీటి వల్ల 8 గంటల పని పోయి 12 గంటల పని తీసుకొచ్చిండు. ఆ 12 గంటల పని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కూడా 10 గంటలకు జీవో నిన్న 5 తారీఖు నాడు ఇచ్చిండు.